ఈ పాడ్కాస్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. హలో పిల్లలు, లాస్ట్ పాడ్కాస్ట్లో మనము దమనకుడు సింహానికి మీరు భయపడవద్దు, మీరు ఈ అడవికి రాజు, మీరు అలా అన్ని శబ్దాలకు భయపడితే ఎట్లా అని చెప్పి ఈ ఒక కథ చెప్పింది కదా, నక్క నగార కథ. ఆ కథ చెప్పిన తర్వాత నేను ఈ శబ్దం ఎవరు చేసిండ్రో, ఈ అరుపు ఎవరిదో నేను చూసి వస్తాను మహాప్రభు అని ఆ సింహానికి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అడవిలో వెతకగా దానికి సంజీవకము కనిపించింది. సంజీవకము అంటే తెలుసు కదా, ఎద్దు. ఆ ఎద్దు ఎందుకు అక్కడ ఉంది? ఒక వ్యాపారి ఊరికి వెళ్తూ ఉంటే మధ్యలో దాని కాలు విరిగిపోతే దాన్ని అక్కడే విడిచిపెట్టి వెళ్ళాడు, గుర్తుంది కదా. అక్కడ అప్పుడు ఏం చేసిందంటే ఈ ఎద్దును చూడగానే ఈ నక్క వెళ్ళి ఏంటి, ఎవరు నువ్వు, ఇక్కడ ఎందుకున్నావు అని అడిగింది. నా పేరు సంజీవకము అని చెప్పింది. అవునా, మరి నీవెవరు అని అడిగింది. సరే, నేను ఎవరో నీకు చెప్తాను కానీ నువ్వు ఎందుకు అంత గట్టిగా అరిచావు? నువ్వు అరవడం వల్ల మా రాజుగారి నిద్ర డిస్టర్బ్ అయిపోయింది. నువ్వు నాతోటి వచ్చి మా రాజుగారికి సారీ చెప్పు, లేకపోతే నిన్ను ఆయన క్షమించడు, శిక్షిస్తాడు అని చెప్పింది. సరే కానీ నిన్ను ఎలా నమ్మాలి, నువ్వెవరు అని మళ్ళీ అడిగింది సంజీవకము. అరే, ఎన్నిసార్లు అడుగుతావు నేను ఎవరు అనేది? సరేలే, నా పేరు దమనకుడు, నేను ఈ అడవికి రాజైన పింగళుడు అనే సింహానికి నేను సేవకుడిని. నీ రంకెకు నేను చెప్పిన విధంగా మహారాజు గారికి నిద్రాభంగం అయింది, కాబట్టి నువ్వు నాతోటి వచ్చి ఆయనను క్షమాపణలు అడుగు, సరేనా అని చెప్పింది. సరే పద అని దమనకుడి వెంట సంజీవకము పింగళుడి దగ్గరకు వచ్చింది. దమనకుడు పింగళకుడితో, ప్రభు అంటే ఆ సింహాంతో చెప్తుంది నక్క, ప్రభు ఇతడి పేరు సంజీవకము, ఈ అడవిలోకి కొత్తగా వచ్చాడు, ఇంతకుముందు తమరు విన్న ఆ రంకె ఇతడు వేసిందే, అంటే రంకె అంటే అరుపు అంటూ చెప్పింది. సంజీవకము పింగళుడికి నమస్కరించి, మరి రాజు కదా, నమస్కారం చేసి, ప్రభు ఈ నక్క చెప్పినట్లు ఈ అడవికి నేను కొత్త, నాకు ఎవ్వరూ పరిచయం కాలేదు, అందుకని నేను మిమ్మల్ని చూడడం అదృష్టంగా భావిస్తున్నాను. తమరు అనుమతిస్తే నేను ఈ అడవిలోనే ఉండిపోదామనుకుంటున్నాను అంటూ ఎంతో వినయంగా చెప్పి పింగళుడికి తన కాలు విరగడము, వర్తకుడు వదిలేసి వెళ్ళడం చెప్పింది. అప్పుడు సింహము ఎంతో దర్పంగా, నీ వంటివాడు ఇక్కడ ఉండటమే క్షేమము, నిన్ను మంత్రిగా నేను నియమిస్తున్నాను అంటూ సంజీవకమును ఆదరించాడు, అంటే ప్రేమ చూపించాడు. ఆనాటి నుండి సంజీవకము పింగళుడికి మంత్రి అయ్యాడు. ఆ పదవిని పొందాలనుకున్న దమనకుడు మధ్యలో భంగపడ్డాడు. ఇక అరే అదేంటి, నేను కదా ఈ సంజీవకమును తీసుకొచ్చి రాజు అయినటువంటి మన రాజు పేరేంటి, పింగళకుడికి చెప్పాను కదా, అయ్యో నాకు మంత్రి పదవి వస్తుంది అనుకుంటే ఈ రాజేంటి ఆ ఎద్దుకి మంత్రి పదవి ఇచ్చాడు అని చాలా అసూయతో ఉండి ఆనాటి నుండి సంజీవకము పింగళుడికి మంత్రి అయిన తర్వాత ఆనాటి నుండి చాలా విచారంగా దమనకుడు ఉండడము, దారిలోనే మధ్యలోనే వెళ్ళిపోవడం జరిగింది. కాసేపటికి కొన్ని రోజుల తర్వాత ఈ దమనకుడు చాలా సాడ్గా ఉండడం చూసినటువంటి కరకటకుడు, అయ్యో ఏం జరిగింది మిత్రమా, ఎందుకు ఇలా నువ్వు విచారంగా ఉన్నావు అని అడిగాడు. జరిగినదంతా దమనకుడు కరకటకుడితో వివరించాడు. అయ్యో దమనక, దీనికి ఎందుకు నువ్వు బాధపడుతున్నావు చెప్పు, నేను ముందే చెప్పాను కదా, మనకు అందని దానికోసం మనము ఆశపడరాదని, అనువుగాని చోట మనము పెత్తనం చెయ్యరాదు, అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఇలా బాధపడి ఏం ప్రయోజనము, జరిగినది మన మంచికేనని సరిపెట్టుకో అంటూ సలహా ఇచ్చాడు. కరకట, నీవన్నది నిజమే, కానీ నేనే కదా ఈ ఎద్దుని ఆ సింహానికి పరిచయం చేయించాను, నాకు పదవి ఇవ్వకుండా ఆ సింహము ఆ ఎద్దుకు ఎందుకు పదవి ఇచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం అవ్వటం లేదు అని చెప్పింది. కానీ నువ్వు చెప్పిన విధంగా నేను ఈ మధ్యలో ఈ విషయాన్ని పట్టించుకోక ఆ సింహానికి ఎద్దును పరిచయం చేయకపోతే బాగుండేది అని అనుకుంది. ఇలా పొరపాటు జరగడం సహజమే, కానీ నేనే కాదు, గతంలో ముందు చూపు లేక ఒక సన్యాసి ధనము, నక్క ప్రాణాలను పోగొట్టుకున్నాయి. ఆ కథను చెప్తాను విను అని ఒక కథను చెప్పింది దమనకుడు.
దమనకుడు చెప్పిన సన్యాసి నక్క కథ నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం. ఫస్ట్